ఏబీ ట్యూటోరియల్ ఇంకా మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మున్సిపల్ టీచర్స్గా ఎవరైతే పనిచేస్తున్నారో గవర్నమెంట్ స్కూల్స్ అనమాట ఇవి. ఇక పట్టణ పురపాలక శాఖలో ప్రధానంగా మున్సిపల్ స్కూల్స్ ఏవైతే ఉంటారో వీటిలో వీరు టీచర్స్గా వర్క్స్ అనేవి చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా ఎప్పటి నుంచో కూడా వీరికి ప్రమోషన్స్ అనేవి ప్రజెంట్ మున్సిపల్ టీచర్స్కి లేవు. వీరి గురించి మనకి ప్రమోషన్స్కు పచ్చజెండా అంటే పదోన్నతులకు అనమాట సీనియారిటీ ఆధారంగా జాబితా 15వ ప్రమోషన్కు సంబంధించి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తారంటే ఇక్కడ రావడం జరిగింది. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు వీరు ప్రమోషన్స్ గురించి. వీరికి సంబంధించి ప్రాబ్లమ్స్ సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ప్రతి వీడియోస్ కూడా ప్రీవియస్ వీడియోస్లో వీరి గురించి కూడా మనం క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇక మనకి ముఖ్యంగా ఇక్కడ 3 years మున్సిపల్ టీచర్ల ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ టీచర్ల ప్రమోషన్స్కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇక ప్రమోషన్లకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6th వరకు సీనియారిటీ జాబితాను రూపొందిస్తారు. 7th నుంచి 9th వరకు అభ్యంతరాలను స్వీకరించి 10th నుంచి 13th వరకు వీటి యొక్క సొల్యూషన్స్కి మార్గాలనేవి చూపిస్తారన్నమాట. 14న ఖాళీల జాబితా ప్రకటించి 15 నుంచి 17 వరకు ప్రమోషన్స్ ప్రక్రియ చేపడతారు. ఇక 17th పదోన్నతులు పొందిన వారికి ఆర్డర్స్ అనేది ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక ప్రమోషన్ ప్రక్రియ పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 250 ప్రధానోపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపల్ స్కూళ్ళలో భాషా పండితులు మినహా ప్రధానోపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పైగా పదోన్నతులకు సంబంధించి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల కేటగిరీ పట్టించుకోలేదు. దీంతో మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో వారం రోజుల కిందట మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ ఎవరైతే ఉన్నారో వెంకటరామరెడ్డితో కలిసి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్కు సమస్యలు అనేది వివరించడం జరిగిందనమాట. సో అన్ని కేటగిరీల పాఠశాల ప్రధానోపాధ్యాయుల ప్రత్యేక ప్రాతినిధ్యం మేరకు షెడ్యూల్ అనేది విడుదల చేయడం పట్ల ఈ యొక్క మున్సిపల్ టీచర్ ఫెడరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారంటూ ఇక్కడ రావడం జరిగిందంట. సో ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్. వీళ్ళకి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ప్రమోషన్స్ కోసం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఇప్పుడు రావడం జరిగింది. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. మనకి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.